ఒకరోజు నేను చింతలపూర్ నుంచి ఏలూరు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నా ముందు కూర్చున్న అతను డ్రైవర్ మీద చాలా చిరుబుర్లాడుతూ నానా రకాలైన మాటలు అంటూ ఉన్నాడు. మనకంటే వెనక మొదలైన బస్సులు ముందుగా మనల్ని దూసుకొని వెళ్ళిపోతున్నాయి, ఎందుకని అంత స్లోగా నడుపుతున్నావు అని చెప్పి తనలో తాను కోపంగా అనుకుంటూ ఉన్నాడు. తన కోపాన్ని ఉండబట్టలేక ఒకసారి గట్టిగా డ్రైవర్ మీద అరిచేశాడు. ఏమయ్యా, అంత స్లోగా డ్రైవ్ చేస్తావేంటి? మనకంటే వెనక మొదలైన బస్సులు ముందుగా వెళ్ళిపోతున్నాయని అన్నాడు. ఆ సీన్ అంతా చూసిన తర్వాత నా మనసుకి ఒకటి అనిపించింది. ఎందుకని మనం ఆ డ్రైవర్ దృష్టిలో నుంచి మనం ఆలోచించకూడదు? ఎవరికి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకు కానీ పిల్లలకు కానీ ఒంట్లో బాగోలేదని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడేమో. ఎవరికి తెలుసు, తను బాగా అప్పుల్లో కూరుకుపోయి ఆ అప్పును ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు, రోజంతా అలా ప్రతిరోజు డ్రైవింగ్ చేసి తన కాలు విపరీతంగా నొప్పొస్తుందేమో. ఎవరికి తెలుసు? ఇవన్నీ ఆలోచించకుండా మనం కేవలం కొద్దిగా స్లోగా నడుపుతున్నందుకు మనం డ్రైవర్ని నానా మాటలు అనేస్తున్నాం. రేపొద్దున మనకు కూడా అదే పరిస్థితి రావచ్చేమో. మనలో మనం పడుతున్న మనోవేదన, మనలో మనం పడుతున్న దుఃఖాన్ని, బాధని